స్పష్టంగా తెలుస్తుంది. రైట్. ఇక మూడో ప్రపంచ యుద్ధం వస్తే అందులో అమెరికా పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ 1 ప్రపంచ పోలీస్ అమెరికా. కానీ చాలా యుద్ధాలను ఆపేస్తానని చెప్తున్న ట్రంప్ ఏమి చేయలేని పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో చిన్న చిన్న దేశాలు అలాగే ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యల్ని పరిష్కరించడంలో అమెరికా విఫలమవుతుంది. దీని ప్రభావం మూడో ప్రపంచ యుద్ధంకి ఎంతవరకు కారణమవుతుందంటే? ఎస్ అండి, ఇప్పుడు 21వ సెంచరీ 21వ శతాబ్దం మొదలైన తర్వాత అమెరికా ఆధిపత్యం సన్నగిల్లుతుంది, అస్తమిస్తుందని చెప్పొచ్చు. 19వ శతాబ్దం అనేది బ్రిటన్ది అయితే, 20వ శతాబ్దం అమెరికాదైతే, 21వ శతాబ్దం ఇండియా చైనాలది అంటారు. ముఖ్యంగా చైనా, ఇక్కడ కమ్యూనిస్టు చైనా అమెరికాని ఆధిపత్యం వల్ల. ఇండియా న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టించుకోదు, నా ప్రపంచ ఆధిపత్యం కావాలని వెళ్దో ఆర్థిక ఆధిపత్యం వచ్చిన. ఇటు చైనా 21వ శతాబ్దం నాది అని చైనా ప్రకటిస్తుంది బెల్లిగిరెంటుగా. అమెరికా ఆధిపత్యం కుదరదంటుంది. ఇక్కడ అమెరికా కూడా 21వ శతాబ్దం మొదలైన తర్వాత, అంటే 2001 సెప్టెంబర్ 9th అటాక్ తర్వాత, బిన్ లాడెన్ అటాక్ తర్వాత అమెరికా ఆధిపత్యం చల్లారుతుంది. ఇట్ ఈస్ వ్యానింగ్. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో దాన్ని అస్తమిస్తుంది. కాబట్టి వార్ ఆన్ టెర్రర్లో అది తాలిబాన్ని కూడా ఓడించలేక 2020లో తాలిబాన్ వాళ్ళకి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. బిన్ లాడెన్ చంపింది కానీ ఇంటర్నేషనల్ టెర్రర్ మీద ఆధిపత్యం సంపాదించిన ఇంటర్నేషనల్ టెర్రరిజం ఎండ్ అవ్వలేదు. రెండవ ఫాల్ట్. తర్వాత ఇటు చైనా ఎదుగుతుంటే చైనాని ఆపలేని పరిస్థితి అమెరికాకు వచ్చింది. చైనా ఈరోజు అంతర్జాతీయ రాజకీయ, అంతర్జాతీయ ఆర్థిక చట్టాలను ఛాలెంజ్ చేస్తుంటే సౌత్ చైనా సీలో దాన్ని ఆపలేని పరిస్థితి అమెరికాకు వచ్చింది. చైనా ఏదో తైవాన్ని ఎప్పుడు అటాక్ చేసినా ఇది ఆపుద్దా లేదని డౌట్ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ పాలిటిక్స్ వల్ల, టారిఫ్ల వల్ల అంతర్జాతీయ ఆర్థిక ముఖ చిత్రానికే అమెరికా అనేది చాలా ప్రధానం. అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రధానం. అందులో ఎకనామిక్ లిబరలైజేషను, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది ప్రధానం. ఈరోజు అమెరికా ఏదైతే అంతర్జాతీయ ఆర్థిక చట్టాన్ని పెట్టిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు టారిఫ్లు మొదలుపెట్టాడు ట్రంప్. దీంతో అమెరికా ఆధిపత్యం పూర్తిగా చల్లారిపోయింది. అమెరికాకి శత్రువులు లేరు, మిత్రులు లేరు, తన సొంత ప్రయోజనం తాను చూసుకుంటుంది. అంటే ప్రపంచ పోలీస్ పాత్ర అంటే పోలీసు స్ట్రాంగ్గా లేకపోతే దొంగలు విజృంభిస్తున్నట్టు ఇటు చైనా, ఉత్తర కొరియా, ఇటు ఇరాన్ లాంటి దొంగలు విజృంభిస్తున్నారు. కేవలం ఒక ఇరాన్ కూడా అమెరికాని లెక్క చేయడం లేదు. ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ కూడా అమెరికాని లెక్క చేయడం లేదు. చూసుకోవాలి, వెనిజులా అధ్యక్షుడు లెక్క చేయడం లే, ఆఫ్రికాలో కొన్ని దేశ అధ్యక్షులు లెక్క చేయడం లేదు, గడాఫీ లెక్క చేయడం లేదు, సద్దాం హుసేన్ లెక్క చేయలే. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ చంపిన ఆ ప్రాబ్లమ్ని అమెరికా కంట్రోల్ చేయలేకపోయింది. కాబట్టి తాలిబాన్ అనేది ప్రధాన. 2020లో మళ్ళీ అదే తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి అమెరికా రిట్రీట్ అయిందంటే ఎంతటి అవమానమో మనం చూడాలి జో బైడెన్ టైంలో. సో ఇప్పుడు టారిఫ్లతో అమెరికా పరువు మొత్తం పోయింది. ప్రపంచ పోలీస్ పాత్ర కాదు, ప్రపంచానికి ఒక లీడర్ అనే పాత్ర అమెరికా పూర్తిగా పోగొట్టుకుంది. ఇలాంటి సందర్భంలో చైనా రైజ్ అవుతుంది. చైనా ఇది నాది ఆధిపత్యం, నేను సమస్యలను పరిష్కరిస్తా, ఇలాంటి టారిఫ్లు మిమ్మల్ని విజృంభిస్తున్నాడని చైనా వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అంటే ఏంటి, ప్రపంచ పోలీసు, ఒక ప్రాంతంలో పోలీసు నశిస్తే దొంగలు విజృంభిస్తున్నట్టు ప్రపంచ ఆధిపత్యం నాదే, ప్రపంచ పోలీసు నేనే అన్న అమెరికా ప్రపంచంలో సమస్యలను పరిష్కరించలేని ఒక అసమర్థ దేశంగా మిగిలిపోయింది, ఒక ఇన్ఎఫిషియెంట్ కంట్రీగా మిగిలిపోయింది. తన ప్రొటెక్షన్ తానే చూస్తుంది, తన సెల్ఫ్ ఇంట్రెస్ట్లు తానే చూస్తుంది, తన వెస్టెడ్ ఇంట్రెస్ట్లు తానే చూసుకుంటుంది. కాబట్టి ప్రపంచంలో న్యూక్లియర్ వార్ వచ్చేసింది. ప్రపంచంలో ఇటు ఇరాను, ఉత్తర కొరియా లాంటి దేశాలు కూడా న్యూక్లియర్ బాంబులు సంపాదించుకుని రెడీగా ఉన్నాయి. ఇరాన్ కూడా దగ్గరలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, రోగ్ స్టేట్ చేతుల్లోకి న్యూక్లియర్ బాంబులు వచ్చినాయి. టెర్రరిస్టులను కంట్రోల్ చేయలేదు. అంటే ప్రపంచంలో ఎవడో ఒకడో ఈ చట్ట వ్యవస్థను పరిరక్షించాలి. యుఎన్ఓకి సరిగ్గా శక్తి ఇచ్చి దాని ద్వారా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు అమెరికా ఉంది. ప్రపంచ ఆర్థికలో తన డాలర్ ఆధిపత్యాన్ని కూడా కోల్పోతుంది. కాబట్టి వేరే దేశాలు, చైనా లాంటి దేశాలు వస్తున్నాయి. కాబట్టి అమెరికా అస్తమించడం, రాజకీయంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా, చైనా ఆర్థిక, రాజకీయ, మిలిటరీ పరంగా పైకి రావడం, ఇదంతా ఒక కుదుపుకు దారితీస్తుంది. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, ఏదైనా ఒక కొత్త మార్పు రావాలి అంటే ఒకటి నాశనం చెందాలి అనేది ఒకటి ఉంటుంది. దాని పునాదుల మీద అందరూ, ఇప్పుడు అమెరికా ఆధిపత్యం పూర్తిగా సన్నగిలపోయినా దాని ఆధిపత్యం మూడో ప్రపంచ యుద్ధంతోనే అంతమవుతుందని అక్కడ చైనా నమ్ముతుంది. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం ఇటు సౌత్ చైనా సీ, తైవాన్ దగ్గర, ఫిలిప్పైన్స్ దగ్గర, జపాన్ దగ్గర వస్తే అది అమెరికా ఆధిపత్యం పోతుంది. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం అనివార్యం. ఎవరి మధ్య? ఇటు చైనా, ప్రపంచ సూపర్ పవర్ కోరుకునే చైనా మధ్య, ప్రపంచ ఆధిపత్యాన్ని క్రమంగా కోల్పోతున్న అమెరికా మధ్య, మళ్ళీ దాన్నే ప్రపంచంలో కమ్యూనిస్టు చైనా మధ్య, ప్రజాస్వామ్య అమెరికాల మధ్య సైద్ధాంతిక పరంగా కూడా ఒక యుద్ధం రాబోతుంది.
సో అమెరికా అస్తమించడమే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది. ఇది 2001లోనే ప్రారంభమైంది. ఇది తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే ఇది పూర్తి స్థాయి యుద్ధంగా ప్రకటించబడుతుంది. ఇటు ఈవెన్ యూరోప్ కాంటినెంట్లో కూడా రష్యా ఈరోజు నాటో మీద వెళ్తుంది అంటే దాని వెనకాల చైనా ఉంది. చైనా నార్త్ కొరియా ప్రాబల్యం చూసుకునే వాళ్ళ సపోర్ట్ చూసుకునే పుతిన్ అక్కడ యూరోప్లో విజృంభిస్తున్నాడు. కాబట్టి యూరోప్లో ఏ టైంలోనైనా ఇటు చైనా రష్యాల కూటమితో యుద్ధం వస్తుంది అనేది మనం పూర్తిగా చెప్పొచ్చు. ఎంజీ రావు గారు, మీ విశ్లేషణ ప్రకారం